బయటికెళ్ళాలంటే ప్లానింగ్ ఏం అవసరం లేదనిపిస్తదనమాట. లావణ్య కాల్ చేసి సరదాగా బయటికెళ్దాం ఔట్‌లెట్‌కి. మా పిల్లలకి క్రాక్స్ కొనాలి అనేసి అనిందనమాట. సో, బయలుదేరి ఎళ్ళిపోయాము. అక్కడ నాకీ క్రాక్స్ చాలా నచ్చినియి. క్లియరెన్స్ సేల్ అని చెప్తూ ఉంటాను కదా! అప్పుడప్పుడు. మోర్ దాన్ లైక్ 60% ఆఫ్‌లో ఉంటాయి. ఇంకా మిగతావి నార్మల్ ప్రైజే ఉంటాయి. కానీ నచ్చింది గానీ ఆ కలర్ మరి ఎబ్బెట్టుగా అనిపిచ్చి తీసుకోలేదన్నమాట. ఇంక పెట్టేసాము. తర్వాత ఇలా పక్కన స్టోర్‌లో అన్ని బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ అన్నీ అమ్ముతారు. కానీ నా డౌట్ ఏంటంటే ప్రతిసారి ఔట్‌లెట్ మాల్ కదా! కానీ మంచి మంచి బ్రాండ్స్ ఇక్కడ ఇలా తగిలిచ్చి తక్కువ ప్రైస్‌కి అమ్ముతారు. రియలా? ఫేకా? అని డౌట్ అన్నమాట. సరే ఇంక అది గూడా కొనలేదు. అయిపోయింది. మళ్ళీ పక్క స్టోర్‌లో నైట్ వేర్స్ కావాలని ఎళ్ళాను. ఒక 2 పెయిర్స్ నేను తీసుకున్నా. దుర్గా 1 పెయిర్ తీసుకుంది. మన కళ్ళు దేని మీద పడతాయో మీకు తెలుసు కదా! స్వరోస్‌కి. ఆబ్వియస్‌గా మేమెళ్ళినోళ్ళందరికీ మాకు స్వరోస్‌కి అంటే పిచ్చన్నమాట. ఎళ్లి ఆల్‌మోస్ట్ ఒక అరగంట గడిపాము. బట్ థాంక్‌ఫుల్లీ ఏమీ తీసుకోలేదన్నమాట. ఒక రకమైన హిప్నటైజ్ చేస్తాడనిపిస్తది మనల్ని. ఎందుకు అంటే, ఆ జ్యువెల్లరీ చూసి మనం ఎళ్ళలేము అక్కడి నుంచి, కొనకుండా రాలేము. అసలు నాకు బుర్ర పాడైపోతుంది. ఏం తీసుకోవాలా ఏంటి అని. సమ్‌హౌ ఏం తీసుకోవద్దులే అని ఫిక్స్ అయ్యాననమాట. ఇంకా పెన్స్ చూస్తే షాకయ్యాను. ఓకే. ఎనీవేస్ ఎప్పటికైనా తేజు గిఫ్ట్ ఇవ్వకపోతానా అని ఇంకొచ్చేటప్పుడు బోబా అందరం తాగేసి, షేర్ చేసుకొని ఇంటికొచ్చేసాననమాట. పాపం తేజుని వదిలేసి ఎళ్ళాను.